గిరిజన పాఠశాలను సందర్శించడానికి విచ్చేసిన విద్యాశాఖ కమిషనర్ని కలిసి మాట్లాడిన విద్యార్థి విభాగ జిల్లా నాయకులు బీఆర్ఎస్వి జిల్లా అధ్యక్షులు ముస్తఫా, టీఆర్ఎస్వి నాయకులు రాజ్ కుమార్. మరి గిరిజన ఆశ్రమ పాఠశాలలో మరి తెలంగాణ మరి భారత రాష్ట్ర సమితి మరి పిలుపు మేరకు మరి గురుకుల విద్యాలయ బాటలో కార్యక్రమంలో నేడు మరి టీఆర్ఎస్ శ్రేణులు మరి గిరిజన ఆశ్రమ పాఠశాలలో మరి సందర్శించిన సందర్భంలో మనతో మాట్లాడడానికి మరి టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. సందర్భంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల బాటలో కార్యక్రమంగా మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల బాట ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం. ఈ గురుకుల బాట ప్రోగ్రాంలో భాగంగా ఆసిఫాబాద్ జిల్లా వాంకిడికి రావడం జరిగింది. వాంకిడిలో ఏదైతే శైలజ అనే అమ్మాయి చనిపోయిందో అదే స్కూల్ ఇవాళ విజిట్ చేయడం జరిగింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సిగ్గు లేకుండా కమిషనర్ల పేరు మీద కమిషన్ మెంబర్లను పంపి రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖను కూడా ఏర్పాటు చేయకుండా కమిషన్ల మెంబర్ని పంపి ఏదో తూతు మంత్రంగా వివరిస్తున్నది. ఇవాళ ఇదే వాంకిడి శైలజ అనే అమ్మాయి ఏ అమ్మాయి అయితే చనిపోయిందో ఇక్కడ ఇదే స్కూల్కి రావడం జరిగింది. ఇదే స్కూల్లో పిల్లలకి అంతా పుండ్లు కాళ్ళకు పుండ్లయి కూడా ఉన్నారు. అలా ఈ స్కూల్లో ఇన్సిడెంట్ జరిగినా కానీ పట్టించుకున్న పాపన పోలేదు ఈ ప్రభుత్వం వెంటనే విద్యాశాఖను ఏర్పరిచి సిగ్గులేని రేవంత్ రెడ్డి, నువ్వు ఉత్సవాలు చేసుకోవడం కాదు, పిల్లల బాగోగులు చూడాలి. ఏదైనా ఒక హాస్టల్కి వెళ్ళి విజిట్ చేసినావా? మేము ఇప్పుడు ఇదే ఆసిఫాబాద్ జిల్లాలో చాలా హాస్టల్లో గురుకుల బాటల పేరు మీద విజిట్ చేస్తే ప్రతి ఒక్క స్కూల్లో కాలేజీలో ప్రతి ఒక్క స్కూళ్ళల్లో ప్రతి ఒక్క గిరిజన గురుకులాలలో ఈ విధంగా ఉన్నది. బాత్రూమ్లు అయితే అధ్వానంగా ఉన్నాయి. ఎక్కడ కూడా వాటర్ సప్లై లేదు. ఇవన్నీ కూడా ప్రభుత్వం పట్టించుకోవాలని వెంటనే డిమాండ్ చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి పిల్లలందరినీ పట్టించుకోవాల్సిందిగా, మరణాలకు గురి కాకుండా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా సరైన అమ్మాయికి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఏ న్యాయం కూడా చేయలేదు. ఆ అమ్మాయికి కూడా న్యాయం చేయాలని వెంటనే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కేటీఆర్ గారి పిలుపు మేరకు మరియు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పిలుపు మేరకు ఈరోజు గురుకులాల బాట విద్యార్థి సంఘం మేము నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు మన వాంకిడి ఆశ్రమ పాఠశాలకు వచ్చాము. గతంలో అంటే గత 20 రోజుల క్రితము ఇక్కడ శైలజ అనే విద్యార్థి 20 రోజులు హాస్పిటల్లో ఉండి మృత్యువాత పడిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికి కూడా బాత్రూంలో ఎలాగున్నా అప్పటికిప్పటికి ఏం మారలేదు. ఈరోజు తూతూ మంత్రంగా అధికారులు వచ్చారని ఇక్కడ నీట్ టెస్ట్ చేయడం కానీ, మినరల్ వాటర్ తెచ్చి పెట్టడం కానీ, ఈరోజు చేతులకు గ్లౌజ్ వేసుకుని ఫుడ్ పెట్టడం, అదే విధానాన్ని రోజు కొనసాగించాలి. ఈరోజు తూతూ మంత్రంగా ఇప్పటికప్పుడు దులుపుకోవడానికి విద్యాశాఖ అధికారులు వచ్చారని చెప్పేసి వాళ్ళకేదో తెగదెంపులు చేసే ప్రయత్నం కోసం ఈరోజు విద్యా వ్యవస్థ అంతా నిర్వీర్యం చేసే క్రమంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది. అలాగే ఈ గురుకులాలలో ఉన్నటువంటి ఈ ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో వాటిని సరిచూసి విద్యార్థులకు విద్యా వ్యవస్థను పటిష్టం చేయాల్సిందిగా కోరుతున్నాము. గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరియు బీఆర్ఎస్వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ గారి పర్యవేక్షణలో అన్ని తెలంగాణ రాష్ట్రం అంతటా గురుకుల పోరుబాట కార్యక్రమానికి నిర్వహిస్తున్నటువంటి సందర్భాన్ని చూసినాం. మన కొమరంభీం జిల్లాకి ఎండి ముస్తఫా గారు బీఆర్ఎస్వి పోరుబాట ఇన్ఛార్జ్గా గారి ఆధ్వర్యంలో మేము దాదాపుగా జిల్లా అంతటా తిరుగుతున్నటువంటి సమయంలో సరిగా బాత్రూమ్లు లేక, సరిగా వాటర్ లేక, ఆరో ప్లాంట్ ఉన్నా కూడా సరిగా పనిచేయకపోవడం చాలా దారుణమైన పరిస్థితి. ఎక్కడ చూసిన వ్యవస్థ అక్కడనే ఉన్నది. ఎందుకంటే విద్యా వ్యవస్థ అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి అలాంటి విద్యా వ్యవస్థని కూడా పట్టించుకోకపోవడం అనేది రేవంత్ రెడ్డి గారికి తగిన చర్య జరగదాని విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. ఎందుకంటే గత 10 సంవత్సరాల పాటు కేజీ టు పీజీ విద్యలో భాగంగా తీసుకొచ్చినటువంటి గురుకుల పాఠశాలలను 10 సంవత్సరాల పాటు సవ్యంగా నడిపినటువంటి గౌరవ ముఖ్యమంత్రి మాజీ కేసీఆర్ గారికి మరియు అలాంటి గురుకుల పాఠశాలను తయారించి ఈరోజు మనం ఇది చేసుకుంటూ పోతే ఈ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఓన్లీ 1 సంవత్సరంలోనే అంత గురుకుల వ్యవస్థను నాశనం చేసే పరిస్థితి తీసుకొస్తుందనే విషయాన్ని గుర్తు చేస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి గురుకుల పాఠశాలలను సొంత భవనాలు మరియు
అన్ని హాస్టళ్లలో సొంత భవనాలు నిర్మించి గురుకుల విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలని కోరుతూ డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ. మీరు వస్తుందని కూడా తెలుసు కదా. లోపల ఉన్న అధికారులు మేడం గారు మేము కలిసి వెళ్ళాము, చూడడానికి కూడా పోనీయలేదు. ఇది డాల్మేట్ ఒకరి మీద ఒకరు, ఒక ఫ్యామిలీ ఒక లైఫ్ లైన్ సార్. అట్లాగే అమ్మాయి కూడా 100% 100%